హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రుతు సంథింగ్ స్పెషల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టుడే వచ్చేసి రెసిపీ ఏంటంటే నేను మా ఇంట్లో కాకరకాయ కర్రీ చేశానండి. మనకి కాకరకాయ అంటే మనము ఎక్కువగా ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఫ్రైని ప్రిపేర్ చేస్తారు. కానీ ఈ విధంగా ఒకసారి కర్రీని చేసుకోండి, చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే ఒకసారి తిన్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. అంత టేస్ట్గా అంత బాగుంటుందన్నమాట కర్రీ. మీ ఇంట్లో అయితే మీరు స్పెషల్గా ఏదైనా ఐటెం ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి కాకరకాయ కర్రీని మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. రైస్లోకి అయితే సూపర్ టేస్టీ అంటే అంత బాగుంటుంది. మీ ఇంట్లో అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా వచ్చేసి నేను కాకరకాయలని చూసారు కదా, నేను ఈ విధంగా ఈ షేప్లో అయితే కట్ చేశానండి. మీకు ఒకవేళ ఏ షేప్లో కావాలనుకుంటే మీరు ఆ సైజులో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి అందులో ఒక 1 టేబుల్ స్పూన్స్ పసుపు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేస్తే మనకి ఆ కాకరకాయలో ఉండే చేదంతా బయటికి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం స్మాష్ చేసుకుంటూ ఒకసారి అంతా కలుపుకున్నాక మూత పెట్టేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కనైతే పెట్టేద్దామండి. నేను చూసారు కదా, మీరు ఈ షేప్లో కూడా మీరు కట్ చేసుకోవచ్చు. నేను కానీ ఫ్రైకి కట్ చేసుకుంటాం కదా, నేను ఆ విధంగా కట్ చేశాను. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కనైతే ఉంచేద్దాం. ఈలోగా మనం ఒక కప్పు ఆనియన్స్ అలాగే ఒక కప్పు టమాటాలను కూడా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకుందామండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాము. కాకరకాయలు చూసారు కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత మనకంటే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అయితే మనం పక్కన పెట్టేస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి మనం మెత్తగా ఒత్తుకుంటే మనకి అందులో చేదంతా రసం ద్వారా చూడండి ఏ విధంగా బయటకు వచ్చేస్తుందో ఆ విధంగా మనం అందులో ఉన్న వాటర్ని అంతా గట్టిగా పిండుకోవాలన్నమాట. పిండుకున్నప్పుడే మనకి కాకరకాయలో ఉండే చేదు అనేది అంతా బయటికి అయితే వెళ్ళిపోతుంది. మెత్తగా అయితే మనం చూసారు కదా, ఒక 4-5 ముక్కల్ని మనం చేతిలో పట్టుకొని మెత్తగా ఒత్తితే వాటర్ ఎలా బయటకు వచ్చేస్తుందో ఆ వాటర్ అంతా మనకి కాకరకాయలు ఉండే చేదనమాట. అదంతా మనకి బయటకు వచ్చేస్తే మనకి కాకరకాయ అనేది చేదు అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని ప్రిపేర్ చేయరు. కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చేదు అనేది అసలు ఉండదు ఏ కర్రీ అని చెప్పేసి వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు, అంత బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఒక బాండిని అయితే స్టవ్ పై పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు, ఒక కొంచెం జీలకర్ర, 2 లవంగాలను అయితే వేసేసి దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం స్టవ్ని సిమ్లోనే ఉంచేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు త్వరగా వేగితే చిటపటమంటూ మొత్తం కింద పడిపోతాయి. కాబట్టి మనం సిమ్లోనే పెట్టి అవి ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాం. తర్వాత అదే బాండీలో మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వాటర్ని అంతా పిండేసుకొని కాకరకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసి కావాలనుకుంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. చూడండి, నేను ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చేసింది. దీన్ని అయితే వేరొక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను. కాకరకాయలు మనం వారంలో ఒక్కసారైనా మనం కాకరకాయ కర్రీ తినాలి. అలా తినటం వల్ల మనకి కడుపులో ఏమైనా నులు పురుగులు ఉన్నా సరే కానీ మనకి అవన్నీ పోతాయన్నమాట. కాకరకాయ అనేది అంత మంచిది. కాకరకాయ జ్యూస్ కూడా మనం తాగొచ్చండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట. అవి తీసేసుకున్న తర్వాత అదే బండిలో మనకి ఆయిల్ ఉంది కదా, పోపును కూడా వేసేస్తున్నాను. పోపును వేసిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసి దోరగా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ని కూడా ఆయిల్ సరిపోదనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి. ఈలోగా నేను ఒక చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని తీసుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసి చింతపండుని పక్కనైతే నానబెట్టేసాను. ఆనియన్స్ని ఒకసారి తిప్పుకుందాం. ఇందులో తర్వాత వచ్చేసి ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక 1/2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసి ఆనియన్స్లో వేసేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. అవి మనకి ఫ్రై అయిపోయాయి కదా, చూడండి ఆనియన్స్ అనేవి. తర్వాత ఇందులో నేను ఒక కప్పు టమాటాలని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు అంటే నేను చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను 2 చిన్న సైజ్ టమాటాలని నేను తీసుకున్నాను. అవి కూడా వేసేసి అవి మొత్తం టమాటాలు అనేవి స్మాష్ అయ్యే వరకు మనం బాగా మగ్గించుకుందాం. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి టమాటాలు అనేవి మొత్తం అయితే మగ్గిపోయాయి కదా, మనకి టమాటా అనేది అక్కడ కనిపించకుండా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసి ఒకసారి అయితే తిప్పుకుందాం.
ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్స్ వరకు పసుపుని యాడ్ చేశాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఇందాక నేను నువ్వులు ఫ్రై చేసుకున్నాను కదా, అది కూడా మిక్సీ పట్టేసి దీంట్లో అయితే వేసేస్తున్నాను పౌడర్ని. ఒకసారి తిప్పుకొని మనం ఆ మసాలా అంతా కొంచెం సాల్ట్ సరిపోకపోతే మీరు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని మనం మగ్గనిద్దామండి. ఎందుకంటే మనం మసాలాలు యాడ్ చేసాం కాబట్టి అవి ఒక 5 మినిట్స్ మనకి మగ్గితే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత చింతపండుని మనం ఇందాక నానపెట్టుకున్నది మొత్తం పిప్ అయితే తీసేసుకొని వాటర్ని ప్రిపేర్ చేసుకొని ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాం. వాటర్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు సాల్ట్ని టేస్ట్ చూసుకోండి. నాకైతే సరిపోయింది, నేను ఇంకా మళ్ళీ యాడ్ చేయలేదు. తర్వాత వచ్చేసి నేను కొత్తిమీరని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే దీన్ని మగ్గనిద్దామండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది దగ్గర పడిపోయింది కదా, గ్రేవీగా కూడా వచ్చేసింది మనకి, థిక్ గ్రేవీ అనేది. తర్వాత వచ్చేసి పైన కొత్తిమీర జల్లుకొని దీని అయితే వేరొక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా కనుక మీ ఇంట్లో మీరు కాకరకాయ కర్రీని ప్రిపేర్ చేస్తే కాకరకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది ఏం కర్రీ అని చెప్పి తింటారు. అంత స్పెషల్గా అంత బాగుంటుంది. ఎందుకు అంత టేస్ట్ వస్తుందంటే మనం నువ్వుల పొడి అనేది ఇందులో యూజ్ చేసాం కాబట్టి చాలా కమ్మగా చాలా బాగుంటుంది. మీరైతే మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అండ్ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.